మై నేమ్ ఈజ్ మారుతి. బిఫోర్ మా వాళ్ళు వచ్చినప్పుడు రేగుల షెడ్ ఉండేనట. ఈసారి మంచి రూమ్స్ తీసుకున్నారు. నేను కూడా నిజమా కాదని చెప్తాను 3rd ఫ్లోర్ ప్లస్ 2nd ఫ్లోర్ వెళ్ళి విజిట్ చేశా. అక్కడికి వెళ్ళిన తర్వాత బాయ్స్ 400 మెంబర్స్ ఎబో ఉన్నారు. వాళ్ళు మొత్తం మెంటల్లీ ఛాలెంజ్డ్ ఒక సైడు అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఒక సైడ్ తీసుకొని కూర్చోబెట్టారు. 1 by 1 క్యూ తీసి వాళ్ళతో ట్యాబ్లెట్ లేపిస్తున్నారు. అండ్ ఫిజికల్లీ మెంటాలిటీ ఉన్న పర్సన్స్కి అయితే స్పెషల్ రూమ్ నుంచి వాళ్ళు బాత్రూమ్ కూడా దాంట్లో వెళ్తుంటారు అట. వాళ్ళు స్పెషల్ క్లీనింగ్ చేస్తారు, క్లీనింగ్ సెక్షన్ కానీ నీట్నెస్ కానీ ఏజ్ చూసినా కానీ మామూలుగా చాలా నీట్గా ఉంది. ఈక్వల్ టు కార్పొరేట్ టైప్లు చేస్తున్నారు. ప్లస్ దీంట్లో సగం వాలంటీర్స్ స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారట. అది ఇంకా అప్రిషియేట్స్ అనమాట. స్వచ్ఛందంగా చేయడం అనేది ప్లస్ ఇటువంటి పర్సన్స్ చేయడం అనేది ఎక్కడ చూసినా నీట్నెస్ విషయాలు రాజపడలేరు. అప్పటికిప్పటికీ చెప్పాలంటే అసలు భూమి ఎక్కడ భూలోకం ఎక్కడ అన్నట్టున్నది. ఇప్పుడు చూస్తే అదే ఆశ్రమం ఇంకా ఎక్కడైనా ఉన్నదా అని చాలా ఆశ్చర్యపోయాను. 200% చాలా మంచిగా ఉంటుంది. దాతలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇచ్చి సహాయ సహకారాలు చేస్తుండ్రు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.